సినిమా రిలీజ్ కాకముందు జంప్ అవుతారా, రిలీజ్ అయినాక జంప్ అవుతారా? మీరు జంప్ కాకుండా మీ నాన్న అడ్డుగా ఉన్నాడు, అదే మ్యూజిక్. సో ఆనందరాజ్ గారు, మీ సాహిత్యం బాగుంది. మీరు సింగర్ కూడా పరిచయం చేస్తే బాగుంటుండే కదా ఆయనని. సార్ నెక్స్ట్ అసలు సినిమా సార్ని చూసి ఎవరైనా ప్రొడ్యూసర్ లేదంటే డైరెక్టర్ అనుకుంటారు, కానీ నేను అస్సలు ఇలా ఆలోచించలేదు. పాడేవారికి అసలు మీరు పాడుతుంటే మీరు సింగర్ కూడా ఇందులో ఒక, అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, గేయ రచయిత, ఇంకేమున్నాయి? సో క్యారెక్టర్ చేశారా? క్యారెక్టర్ కూడా షూటబుల్ అండ్ సింగర్కే షూటబుల్. సింగర్గా చాలా బాగుంది. చాలా దివ్య అమ్మాయి నేను కలిసి కూడా చాలా సినిమాలు ఫంక్షన్స్ చేయడం జరిగింది. గుడ్ యాంకరింగ్ అమ్మాయి. ఈ అమ్మాయి మాత్రం పరిచయం లేదు, ఇప్పుడే పరిచయం అయింది. సునీత, ఓ నైస్. అంటే కలిసి ఉన్నాము బట్ యా. అదేవిధంగా మా పిఆర్ఓ వీరబాబు గారు, ఆయన ఓన్ మ్యాగజైన్ తోటి సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ డే అందరినీ పలుకరిస్తూ ఉంటాడు. ఆయన ఈ సినిమాకి పిఆర్ఓ కాబట్టి డెఫినెట్గా సినిమాకి బాగా ప్రమోషన్ వస్తుంది అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ కూడా ఏదైనా సినిమా రిలీజ్ ముందు కానీ ఏ ఫంక్షన్ పెట్టుకున్నా మా స్పాన్సరింగ్ వస్తుంది అండ్ మీకు ఏం బ్యాక్ బోన్గా కావాలన్నా ఏదైనా నేను ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తూ, వెంకట్ గారు ఆయన నిర్మాతగా ఈ సినిమాకి డబ్బు రావాలి, డబ్బు వస్తే మళ్ళీ ఆయన ఇంకొక సినిమా తీస్తాడు. ఇలాంటి టెక్నీషియన్స్ అందరికీ ఆయన అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీకంటే పుత్రోత్సవం, కొడుకు హీరో అయితే చాలు, కానీ ఆయనకు డబ్బు రావాలి. సో మీకు కొడుకు హీరో అవ్వాలి. కొడుకు విక్రమ్ అండ్ దేవిక నా జీవితంలో ఇలా వేదిక మీద అన్నీ ఆమె ఒక ఎగ్జైట్ అవుతూ ఉంటే మీ మదర్ కానీ మీ రిలేటివ్స్ అందరు కూడా వాళ్ళు నువ్వు ఇక్కడ ఏడుస్తే వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు. సో గ్రేట్, చాలా క్యూట్ ఉన్నావు. సో ఇక్కడ విక్రమ్ ఆయన ఒక మాట చెప్పాడు మాట్లాడుతుంటే, నా ఫోన్లో చూస్తే నాకేం నచ్చదు. ఇక్కడ ఏంటంటే అందం కాదు సినిమా ఇండస్ట్రీలో అభినయం. అందానికి ఇక్కడ అట్లా అందమే అనుకుంటే రజనీకాంత్ వరల్డ్ స్టార్ కాలేడు. ఫస్ట్ రజనీకాంత్ చూడగానే ఎవరైనా చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా అన్నారు, మరి ఈరోజు వరల్డ్ స్టార్. అలాగా ఇక్కడ ఒక అందానికి అందానికి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి ఏమీ లేదు. అభినయం, ఒక క్యారెక్టర్ ఇస్తే మీరు అందులో జీవించి అద్భుతంగా నటించగలిగితే మీకు ఎదురు లేదు.